కల్కీస్ కిచెన్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ని నొక్కండి. అట్లాగే ఎట్లా ఉందో రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కీ కిచెన్. ఈరోజు రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు రెసిపీలోకి వెళ్దామా? జల్లించిన శనగపిండి 2 కప్పులు ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేస్తూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా వేయండి. స్వీట్ ఐటమ్స్లో కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. బజ్జీ పిండి కంటే కొంచెం జోరుగా ఉండాలి. కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటే సరిపోతుంది. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇట్లాంటి చిల్లుల గరిటెలో శనగపిండి బ్యాటర్ని వేసి గరిటెతో తిప్పండి. చిల్లుల ద్వారా జారిన పిండి ఇట్లా మరిగే నూనెలో పడడం వల్ల రౌండ్గా చక్కటి బూందీ రెడీ అవుతుంది. బ్యాటర్ మరీ గట్టిగాను లూజుగాను కాకుండా చిల్లుల గరిటెలో వేసిన వెంటనే కిందకు ఈజీగా జారాలి. అప్పుడే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. బూందీని మరీ బ్రౌన్గా వేయించకూడదు. 60 నుంచి 70% వేగిన వెంటనే తీసేయాలి. అప్పుడే లడ్డు చుట్టడం ఈజీగా ఉంటుంది. తినేటప్పుడు సాఫ్ట్గాను ఉంటుంది. బూందీ రెడీ అయింది. ఇప్పుడు షుగర్ సిరప్ చూద్దాం. ఒక బాణలిలో 2 కప్పుల చక్కెర, 1 కప్పు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వండి. చక్కెర పాకం మరుగుతున్నప్పుడు 4 యాలకులు తీసుకుని కచ్చాపచ్చి దంచి ఈ పాకంలో వేయండి. చక్కెర బాగా మరిగి ఇట్లా తీగ పాకంలాగా రావాలి. ఇంకా ఎక్కువ మరిగినా కూడా పాకం గట్టిపడిపోయి ఉండలు చుట్టడానికి కష్టమవుతుంది. తీగ పాకంలో రెడీ చేసి పెట్టుకున్న బూందీనంతా వేసి గరిటెతో బాగా తిప్పండి. 1 టేబుల్ స్పూను నెయ్యి వేయండి. ఫ్లేవర్ బాగుంటుంది. మిక్స్ చేసిన ఈ బూందీని కొద్దిగా మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని బూందీ మిక్చర్లో కలపండి. ఇట్లా చేయడం వల్ల బూందీ చుట్టడానికి ఈజీగా ఉంటుంది. కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్లను లైట్గా వేయించుకొని వీటిని కూడా బూందీ మిక్చర్లో వేసేయండి. ఇవన్నీ బాగా కలుపుకోండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఉండ చుట్టడం వల్ల లడ్డు చుట్టడం ఈజీ అవుతుంది. మీకు కావాల్సిన షేపు, సైజు వస్తుంది. అట్లాగే మిగిలిన పిండిని కూడా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలను చుట్టుకోండి. ఒకవేళ కనుక చల్లారి గట్టిగా ఉంటే మరొక్కసారి వేడి చేసుకుని లడ్డూలను చుట్టండి. ఈజీగా ఉంటుంది. షాప్లో కొనుక్కుని పని లేకుండా ఎంతో రుచికరమైన లడ్డూలను ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే మీకు తెలుసున్న వాళ్ళకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లానే బెల్ ఐకాన్ని నొక్కండి. దానివల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.